వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. నిన్న ట్రెండింగ్ డే తర్వాత మార్కెట్ బేరిష్ క్యాండిల్ ఇంప్రెషన్ ఇచ్చి మార్కెట్ రివర్స్ అయితే అవ్వచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ప్రీవియస్ సెషన్ లో ఇంపార్టెంట్ అండ్ సిపిఆర్ ఇంపార్టెంట్. సిపిఆర్ దగ్గర కూడా ఇక్కడ సెంట్రల్ ప్యూట్ అండ్ ఆర్ త్రీ క్యామ్రీలో ఉంది కదా, సో ఈ జోన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎస్ త్రీ క్యామ్రీల దగ్గర బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, సో అక్కడ నుంచి కూడా రివర్స్ అయితే అవ్వచ్చు. వేరే నిఫ్టీ నిఫ్టీ కూడా అంతే, ప్రీవియస్ సెషన్ లో ఉంది ఇక్కడ. సో ఇంకేం లెవెల్స్ ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఓన్లీ ఆర్ త్రీ క్యామ్రీలు ఇంపార్టెంట్. మార్కెట్ ఇన్ కేస్ పైకి వెళ్తే ఇక్కడ రిజెక్షన్ చూద్దాము. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇన్ కేస్ ఈ లెవెల్ పైన బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్సల్ జరిగితే జరగవచ్చు. ఓకే, ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఫస్ట్ క్యాన్ బుల్లిష్ క్యాన్లా లేదంటే బేరిష్ క్యాన్లా. బుల్లిష్ క్యాన్లు అయినా సరే ఆ తర్వాత లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయాలో లేదన్నది ఆలోచిద్దాం. ఫస్ట్ క్యాన్ బుల్లిష్ క్యాన్ ఫామ్ అయింది, కాకపోతే నిఫ్టీలో ఏంటంటే సిపిఆర్ దగ్గరికి ఆల్రెడీ వచ్చేస్తుంది నిఫ్టీ, కాబట్టి వెయిట్ చేద్దాం కాసేపు. అయితే ప్రైస్ యాక్షన్ ఇక్కడ చూద్దాం. అండ్ 20 MA రిజెక్షన్ కూడా చూపిస్తుంది. సో నో ట్రేడింగ్ జోన్ యాజ్ ఆఫ్ నౌ. సో S3 క్యామ్రీల దగ్గర నుంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. 52,600 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాం. 52,600 బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటాను. ప్రెసెంట్ అయితే అది 52,600 450 స్టాప్ లాస్ పెట్టుకుంటే ఈ గ్రీన్ క్యాండిల్ లో కింద పెట్టుకోవచ్చు. సో అందాక ఓన్లీ ఒక 195 ఒకసారి చూస్తాను, ఆగండి. సో 105 తీసుకుంటున్నాను. ఓకే, తర్వాత యాడ్ చేస్తాను. ప్రెసెంట్ అయితే ఓన్లీ 105 అయితే తీసుకుంటున్నాను. స్టాప్ లాస్ 470 దగ్గర అయింది. స్టాప్ లాస్ ఒక 50 పాయింట్స్ పెట్టుకుంటాను, లేదంటే 530 పెట్టుకుంటాను. 525 ఇస్ ద స్టాప్ లాస్. సో టోటల్ 105 క్వాంటిటీస్, 470 దగ్గర అయింది. 525 ఇస్ ద స్టాప్ లాస్. అండ్ ఈ లెవెల్ హై ఎంత వరకు వెళ్ళింది చూద్దాం ఒకసారి. సారీ, హై అంటే లో, అదే 522 వరకు వెళ్ళింది. సో 520 దగ్గరే ఎగ్జాక్ట్ గా పెట్టుకున్నాను. ప్రెసెంట్ 800 రన్ అవుతుంది. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 4,000 వరకు వచ్చింది. సో ఇక్కడ S3 క్యామ్రీల నుంచి కంటిన్యూషన్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏమున్నాయి ఇక్కడ? ప్రీవియస్ సెషన్ లో ఉంది, 20 MA ఉంది, డే హై ఉంది. సో అట్లీస్ట్ ప్రీవియస్ సెషన్ హై దగ్గర తీసుకుంటే మనకి రిస్క్ రివార్డ్ అంత బాగోదు. 20 MA కానీ లేదంటే డే హై దగ్గర కానీ తీసుకుంటాను ప్రాఫిట్ టార్గెట్ అనేది. సో చూద్దాము. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 5,700 రన్ అవుతుంది. సో 417 వచ్చింది. 400 వస్తే అప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ ఏమైనా అప్డేట్ చేసుకుంటాను. ప్రెసెంట్ అయితే 1:1 అయితే వచ్చింది. నిఫ్టీ డే హైకి వచ్చేసింది. సో ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందా చూడాలి. రిజెక్షన్ తీసుకుంటే రివర్స్ అవ్వచ్చు. బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రీవియస్ సెషన్ హై వరకు వచ్చింది. 20 MA టచ్ అయితే అప్పుడు చూద్దాము. 20 MA టచ్ అయిపోతుంది. ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే 7,000 రన్ అవుతుంది. సో ఏం చేస్తానంటే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను. ఓకే, 105కి ఒక 45 క్వాంటిటీస్ ఏమో స్టాప్ లాస్. మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం? 470 అయింది కదా, 470 దగ్గర పెట్టుకుంటున్నాను. ఏమో సేమ్ స్టాప్ లాస్ ఉంచేస్తాను. 470 నుంచి 525 పెట్టుకుంటాను. 530 525 పెట్టుకుంటాను. ప్రెసెంట్ అయితే 1:1.5 కూడా వచ్చింది. ఆల్మోస్ట్ 7,000 ప్రాఫిట్ వరకు వచ్చింది. 7,000 ప్రాఫిట్ వచ్చింది. స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను చూడండి. 60 క్వాంటిటీస్ ఏమో 530 దగ్గర పెట్టుకున్నాను. 45 ఏమో 475 దగ్గర పెట్టుకున్నాను. 8,000 ప్రాఫిట్ వచ్చింది. 390 వరకు వచ్చింది. 370 వస్తే టార్గెట్ అయిపోతుంది. 1:2 అయిపోతుంది. 8,000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ డే హై దగ్గరికి వస్తే చూద్దాము. డే హై దగ్గర నుంచి రివర్సల్ అవుతుందా లేదంటే డే హై టచ్ అవుతుందా చూడాలి. సో డే హై హిట్ అయితే మనకి టార్గెట్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయిపోయినట్టే. 8,500 అయితే వచ్చింది.
380 అయిపోయింది కదా. 380 దగ్గర 377 60 క్వాంటిటీస్ 9500 అయితే ప్రాఫిట్ వచ్చింది. ఇంకా 45 క్వాంటిటీస్ ఉన్నాయి. 370 కూడా హిట్ అయిపోయింది. సో క్లోజ్ చేసేస్తాను. లేదంటే 380 పెట్టుకుంటాను స్టాప్ లాస్. 380 వస్తే క్లోజ్ చేసేస్తాను. సో టోటల్ 9800 369 వరకు వచ్చింది. సో 1:2 అయితే అయిపోయింది మనకి. సో ఎగ్జిట్ అయిపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ డి హై కూడా టచ్ అయిపోతుంది. 372 వస్తుంది కదా. 372 అప్డేట్ చేసుకుంటాను స్టాప్ లాస్. 365కి వచ్చేసింది. సో క్లోజ్ చేసేస్తున్నాను 10,000. సో 9900 ఇస్ టుడేస్ ప్రాఫిట్. సో రిస్క్ ఇందులో ఈ రోజు 5000 చేసాము. సో 10,000 టార్గెట్ అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ డే హై కూడా రీచ్ అయిపోయింది. ఓకే, సో 100 పాయింట్స్ అయితే అయిపోయింది. ఎంట్రీ ఎందుకు తీసుకున్నా మళ్ళీ ఒకసారి చెప్తాను. దాని ముందు ఈ రోజు యాక్చువల్గా ఎక్కువ క్వాంటిటీస్ 210 క్వాంటిటీస్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ లో ప్రాబిలిటీ అనుకున్నాను. లైక్ అంటే ఇక్కడ క్యాండిల్ పెద్దది వెళ్ళి కిందది వచ్చింది కదా, సో అందుకు కొంచెం లో ప్రాబిలిటీ అనుకున్నాను. సో దానివల్ల ఎనీహౌ టార్గెట్ అయితే మనకి 1:2 అయితే అయిపోయింది. రిస్క్ ఇందులో 5000 చేద్దాం అనుకున్నాను. అండ్ ఇంకా టైం అయితే 2:48 అయింది. సో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలని కాదు, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి కూడా మనకి తెలియాలి. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్ గా డే హై దగ్గర మనం ఎగ్జిట్ అయ్యాం. అండ్ డే హై టచ్ అవ్వగానే మార్కెట్ ఇమ్మీడియట్ గా రివర్స్ అయింది. సో డే హై దగ్గర ఎందుకు ఎగ్జిట్ అయ్యామో 2 రీజన్స్. ఒకటి 1:2 రిస్క్ రివార్డ్ ఫాలో అయ్యాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ బార్ అయినప్పుడు సెకండ్ క్యాండిల్ కూడా ఇక్కడ నుంచి బయర్స్ తీసుకెళ్లారు పైకి, ఇక్కడ వరకు ట్రావెల్ అయింది. కానీ ఇమ్మీడియట్ గా బిగ్ రెడ్ బార్ వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారని మీనింగ్. ఎగ్జాక్ట్ గా ఆ ప్లేస్ టచ్ అవగానే బయర్స్ మళ్ళీ కష్టపడి పైకి తీసుకెళ్తే ఆ లెవెల్ దగ్గర నుంచే మళ్ళీ సెల్లర్స్ కిందకి పుష్ చేశారు. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఫర్ టుమారో ఈ లెవెల్ అనేది సప్లై జోన్ కింద యాక్ట్ చేస్తుంది. మార్కెట్ అయితే ఇంకా క్లోజ్ అవ్వలేదు, 250 అయింది. సో ఇన్ కేస్ నేను ఒకవేళ ఎగ్జిట్ అవ్వకపోయి ఉంటే నా ప్రాఫిట్ ఏదైతే 10,000 ప్రాఫిట్ వచ్చిందో, నాట్ ఎగ్జాక్ట్లీ 10,000 బట్ క్లోజ్ టు 10,000, 9,900 ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో ప్రాఫిట్ అంతా కూడా మిస్ అయ్యేటోల్ని. ఓకే, సో మన ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, 469 దగ్గర తీసుకున్నాము. 368.50 దగ్గర క్లోజ్ చేసాము. ఆల్మోస్ట్ 100 పాయింట్స్. రిస్క్ ఏమో 50 పాయింట్స్ పెట్టుకున్నాం, టార్గెట్ 100 పాయింట్స్ వచ్చిందని క్లోజ్ చేసాము. అది ఒకవేళ క్లోజ్ చేయకుంటే ఇక్కడ 370 దగ్గర క్లోజ్ చేయకుంటే ఇది ఆల్మోస్ట్ 720 దగ్గరకు వచ్చింది. అండ్ హై కూడా మోర్ దెన్ దట్ వెళ్ళింది అనుకుంటా. హై 800 వరకు కూడా వెళ్ళింది. సో ప్రాఫిట్ వైప్ అవుట్ అవుదును. అట్లీస్ట్ మన కాస్ట్ పెట్టుకున్నా సరే ఈ ప్రాఫిట్ వైప్ అవుట్ అవుదును. స్టాప్ లాస్ అలాగే ఉంచుంటే లాస్ లో కూడా వద్దును కదా. సో దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఇక్కడ ఎక్కడ ఎంట్రీ పాయింటే కాదు, ఎగ్జిట్ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వీడియో నచ్చితే జస్ట్ ఒక లైక్ చేయండి, ఎందుకంటే వీడియోస్ ఎక్కువ మంది చూస్తేనే నాకు కూడా ఎక్కువ పెట్టాలి, డైలీ పెట్టాలని మోటివేషన్ వస్తుంది. సో యాక్చువల్గా ఈ వీక్ నిన్నటి వీడియోతో ఆపేద్దాం అనుకున్నాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏమైనా పెడదాం అనుకున్నాను. కానీ కొంచెం మంది డౌట్స్ అడుగుతున్నారు, డిఎస్ ఇండికేటర్ గురించి డౌట్స్ అడుగుతున్నారు. అందుకే మార్కెట్ ఇంకా రన్ అవుతుంది కదా. స్టిల్ ఇప్పుడు ఒకసారి స్టాక్స్ అండ్ ఇండికేటర్ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటిది చూపిద్దామని చెప్పి చేస్తున్నాను. సో ప్లీజ్ చూడండి, లాస్ట్ వరకు చూస్తే ఆ ఇండికేటర్ ఎలా యూజ్ చేయాలి ఏంటన్నది మీకు అర్థమవుతుంది. సో వెయిట్ ఏ వెల్. మీరు ఏం చేయాలంటే ఇక్కడ నేను మీకు ఒక కోడ్ ఇస్తాను. ఓకే, నేను మీకు ఒక కోడ్ ఇస్తాను. ఆ కోడింగ్ ఏదైతే అయ్యిందో దీన్ని మొత్తం కూడా మీరు కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ లైన్ అంతా, ఈ లైన్ కాదు, ఎంటైర్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అంతా కూడా కాపీ చేసుకున్న తర్వాత మీరు మీరు ట్రేడింగ్ వ్యూలో ట్రేడ్ చేస్తే పైన ఎడిటర్లోకి వెళ్ళాలి. కింద ఇక్కడ మీకు పైన ఎడిటర్ అని ఉంటుంది, PINEDITOR. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు అక్కడ పేస్ట్ చేస్తే, మొత్తం క్లియర్ చేసేసి పేస్ట్ చేస్తే సరిపోతుంది, ఇంకేమీ అవసరం లేదు. అప్పుడు మీ ఇండికేటర్ అక్కడ యాడ్ టు చార్ట్ అనేది వస్తుంది. అక్కడ యాడ్ టు చార్ట్ చేసేస్తే మీకు చాలు, ఇండికేటర్ అనేది వచ్చేస్తుంది. ఇండికేటర్ నేమ్ మున్నా అని వస్తుంది, మున్నా డిఎస్ ఇండికేటర్ అని వస్తుంది. సో మీరు ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆ ఇండికేటర్ని హైడ్ బటన్ క్లిక్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవాలనుకుంటే ఆన్లోనే ఉంచుకోవచ్చు. సో ఇది ఓపెనింగ్ రేంజ్, లైక్ యావరేజ్ డైలీ రేంజ్ నుంచి ఫామ్ అవుతుంది అనమాట జోన్ ఇది. సో నేను ఎక్కువ లీడింగ్ ఇండికేటర్ ఫ్యాన్ని, ఎందుకంటే నాకు మార్కెట్ స్టార్టింగ్ డేస్లో ఎక్కువ లాసెస్ ఎందుకు వచ్చాయి అంటే మనకి RSI, బోలింజర్ బ్యాండ్స్ ఇవి తీసుకున్నప్పుడు ప్రైస్ మూవ్ అయిన తర్వాత మూవ్ అవుతాయి. ఇదేంటంటే లీడింగ్ ఇండికేటర్. సిపిఆర్కి ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యానో, సిపిఆర్ గురించి ఎప్పుడైతే తెలిసిందో, సిపిఆర్ ఒక మ్యాజిక్ ఎప్పుడు తెలిసిందంటే ప్రైస్ ఆ ఇండికేటర్ దగ్గరికి వచ్చినప్పుడే లైక్ సిపిఆర్ అక్కడి నుంచి మనం షార్ట్ చేయాలా లాంగ్ వెళ్ళాలా అన్న ఐడియా వస్తుంది.
ఓకే, సేమ్ అది లీడింగ్ ఇండికేటర్. సేమ్ అదే విధంగా ఇది కూడా లీడింగ్ ఇండికేటరే. మనకి ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అవగానే టాప్ జోన్ బాటమ్ జోన్ అనేది డిఎస్ ఫామ్ అయిపోతుంది. ఆ ఫామ్ అయినప్పుడు మనకి ఎక్కడ సపోర్ట్ ఉంది ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది చూసుకుంటే సరిపోతుంది. అండ్ నేను ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కోసం చేయలేదు, ఇది స్టాక్స్ కోసం చేసాం. ఓకే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అవ్వదని కదా, అవుతుంది. ఇన్ కేసు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు లాంగ్ ఎంట్రీ వెళ్ళారనుకోండి, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు, టేక్ ప్రాఫిట్ 2 hour వరకు వెయిట్ చేయొచ్చు. 1 hour వచ్చిన తర్వాత స్టాప్ లాస్ కాస్ట్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మళ్ళీ షార్ట్ ఎంట్రీ వెళ్తే స్టాప్ లాస్ ఏమో డిఎస్ పైన పెట్టుకుంటే టేక్ ప్రాఫిట్ మోర్ దెన్ 1:2 1:3 కూడా వచ్చేసి ఉంటుంది. ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో వర్కౌట్ అవుతుంది కాదు, కానీ నేనైతే మెయిన్ చేసింది అయితే స్టాక్స్ గురించి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎందుకు కాదంటే సమ్ టైమ్స్ ఓకే, ఇప్పుడంటే కొంచెం మార్కెట్ కొంచెం స్టేబుల్ గా వన్ లైన్ లో వెళ్తుంది, కానీ ఎర్లియర్ డైలీ ఎక్స్పైరీస్ అప్పుడు మార్కెట్ జిగ్జాగ్ గా వాలటైల్ గా ఉండేది కదా. సో దానికోసం అయితే నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మానేసి స్టాక్స్ గురించి చేద్దామని చెప్పి చేసాం అనమాట ఇండికేటర్. సో స్టాక్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, సో ఈరోజు ఏమయ్యాయి అని చెప్పి, అండ్ ఇవి కంపల్సరీ ఇది మ్యాజిక్ ఇండికేటర్ ఏం కాదు, దీంట్లో కూడా లాసెస్ ఉంటాయి. సో ఏ ఇండికేటర్ కూడా లాసెస్ లేకుండా మనకి ఇండికేటర్ వస్తుందంటే అది కరెక్ట్ కాదు, లాసెస్ కూడా వస్తాయి. కానీ మనం ఇక్కడ ఎలా ట్రేడ్ చేసామనో చూసుకోవాలి. ఫర్ సపోజ్ మీరు ఎవరి దగ్గర ఆల్గో తీసుకున్నారు అనుకోండి, బాట్ తీసుకున్నారు అనుకోండి, ఆ బాట్ దగ్గర లాసెస్ రావని కాదు కదా, అవి కూడా వస్తాయి. కాకపోతే ఏంటంటే అది సిస్టమ్ ప్రకారం తీసుకుంటుంది, రూల్స్ ప్రకారం తీసుకుంటుంది, టార్గెట్ కూడా రూల్స్ ప్రకారం ఎగ్జిట్ చేస్తుంది. అలా మీరు ఎప్పుడైతే ట్రైన్ అవుతారో స్టాక్ మార్కెట్ చాలా ఈజీ. అలాంటి వాళ్ళ కోసం స్టాక్ మార్కెట్ చాలా ఈజీ. రిమైనింగ్ పీపుల్స్ స్టాక్ మార్కెట్ చాలా టఫ్, అమౌంట్ అంతా కూడా స్టాక్ మార్కెట్ తినేస్తుంది. ఓకే, సో రిలయన్స్ ఇక్కడ ఏమైంది, టాప్ డిఎస్ పైన బ్రేక్అవుట్ అయింది. సో టాప్ డిఎస్ పైన బ్రేక్అవుట్ అయితే మనం షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. లైక్ షార్ట్ ఎంట్రీ కాదు, లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎంట్రీ అక్కడ స్టాప్ లాస్ ఇక్కడ లైక్ ₹3 2.50 వచ్చింది, టేక్ ప్రాఫిట్ ₹5 దగ్గర కానీ ₹6 దగ్గర కానీ తీసుకోవచ్చు. ఇమీడియట్ గా విత్ ఇన్ 3 bars లో టార్గెట్ అయిపోయింది. కానీ చెప్పాను కదా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్, ఇంకొక వీడియో ఉంటుంది, ఆ వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మీకు ఈ ఇండికేటర్ కోడ్ తీసుకున్న తర్వాత మీకు పంపిస్తాను, ఆ వీడియోని చూసి మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఇక్కడ పారాబోలిక్ బ్రేక్అవుట్ అయింది కదా, సో అలాంటప్పుడు తీసుకోవద్దని చెప్పి ఆ వీడియోలో మెన్షన్ చేశాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఓకే, పారాబోలిక్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఫస్ట్ క్యాండిల్ నుంచి పారాబోలిక్ బ్రేక్అవుట్ అయినప్పుడు అక్కడ తీసుకోకూడదు. ఇన్స్టెడ్ నెక్స్ట్ టైం కింద నుంచి బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్పుడు అక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. కొన్ని సినారియస్ లో లైక్ ఇక్కడ పుల్ బ్యాక్ దగ్గర కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీ ఏంటంటే ఇక్కడ పారాబోలిక్ బ్రేక్అవుట్ అయింది, ఇది లో ప్రాబిలిటీ అయిపోతుంది. ఇక్కడ తీసుకోవడం కంటే ఇక్కడ కింద నుంచి మళ్ళీ బ్రేక్అవుట్ అయింది కదా, సెకండ్ టైం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఇక్కడ ₹2, టేక్ ప్రాఫిట్ ₹4. సో ఇప్పుడే ఎప్పుడో వచ్చింది 18 డిసెంబర్ 1:10కి మనకి ఎంట్రీ అనేది దొరికింది రిలయన్స్ లో. సో రిమైనింగ్ స్టాక్స్ కూడా చూద్దాం. రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంత అలాగా చూడకండి, ఎందుకంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ ఫ్లక్చువేట్ అయ్యేది రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్లే. హెచ్డిఎఫ్సి ఇంకా మెయిన్. ఓకే, హెచ్డిఎఫ్సి ఇంకా ఎక్కువ జిగ్జాగ్ గా కూడా మూవ్ అవుతుంది. బట్ స్టిల్ చెప్తున్నాను, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మీరు ఎంట్రీ తీసుకుని ఉంటే ఏమవుతున్నాయి అనేది. ఇక్కడ పారాబోలిక్ బ్రేక్ మళ్ళీ, సో పారాబోలిక్ బ్రేక్ అవుతున్నప్పుడు ఏం చేశాను, ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది. సో పారాబోలిక్ బ్రేక్ అంటే అందరికి తెలిసే ఉంటుంది, ఈ జోన్ దగ్గర కన్సల్టేషన్ అయ్యి బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అంటే ఒక్క గ్రీన్ క్యాండిల్ ఉన్నా సరే దీని ముందు క్యాండిల్, అప్పుడు అది పారాబోలిక్ కాదు సింపుల్ గా చెప్పాలంటే. కానీ ఇది ఏమైంది, ఇక్కడ నుంచి 1834 నుంచి అగ్రెసివ్ గా ఒక్క గ్రీన్ క్యాండిల్ లేకుండా కూడా పారాబోలిక్ బ్రేక్ అయింది. అలాంటప్పుడు అది లో ప్రాబిలిటీ అయిపోతుంది. సో సెకండ్ టైం ఇందాక మనం ఏం చేసాం, రిలయన్స్ లో మళ్ళీ పైనుంచి కిందకి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, స్టాప్ లాస్ జోన్ పైన కానీ లేదంటే క్యాండిల్ పైన కానీ పెట్టుకోవచ్చు. జోన్ పైన పెట్టుకుంటే 2.50, లేదంటే ₹3 అనుకున్న టార్గెట్ ₹6 దగ్గర తీసుకోవచ్చు. 1:2 లేదు 1:1 వచ్చిన తర్వాత కాస్ట్ అప్డేట్ చేసుకొని ట్రైలింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో వర్కౌట్ అయింది. అండ్ దెన్ నెక్స్ట్ టాటా మోటార్స్ ఇక్కడ ఏమైంది, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిపోయింది. ఫస్ట్ క్యాండిల్ కూడా నేను మాక్సిమం చేయొద్దని అంటాను, ఎందుకంటే ఇది కూడా ఫస్ట్ క్యాండిల్ కూడా ఈవెన్ పారాబోలిక్ కూడా అనుకోవచ్చు కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ పారాబోలిక్ ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ అయింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ పైన పెట్టుకొని టేక్ ప్రాఫిట్ 2 hour. ఓకే, అండ్ నెక్స్ట్ ఐసిఐసిఐ ఏమైంది, టాప్ డిఎస్ జోన్ దగ్గర నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఏ టైంకి 9:45కి ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్ పైన టేక్ ప్రాఫిట్ ఏమో లైక్ ₹3, టేక్ ప్రాఫిట్ ఏమో ₹6 వరకు ఉండొచ్చు. కాకపోతే ఇది ₹16 కూడా వచ్చింది. ఈవెన్ అంటే మార్కెట్ కొంచెం బేరిష్గా ఉంది కదా, కానీ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అది ఇంపార్టెంట్ కదా. సో ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలన్నది మనకి డిఎస్ జోన్ అనేది చెప్తుంది. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఇది పారాబోలిక్ బ్రేక్ కాదు, ఎందుకంటే చిన్న పాజ్ క్యాండిల్ వచ్చింది, ఆ తర్వాత బ్రేక్అవుట్ అయింది. సో ఎంట్రీ ఇక్కడ స్టాప్ లాస్ పైన, స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో ఎంత లాస్ ఇక్కడ మనకి, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే లైక్ ₹2 అలా లాస్ వచ్చింది దగ్గర దగ్గర. సో సెకండ్ టైం మళ్ళీ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, స్టాప్ లాస్ డిఎస్ జోన్ పైన పెట్టుకున్నారు. సో సెకండ్ టైం 1.50 1.65 స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్ 1:3 కానీ 1:2 కానీ పెట్టుకుంటే ఎర్లియర్ లాస్ కవర్ అయిపోయి స్టిల్ మీ ఇంకా ప్రాఫిట్ లోనే
ఉన్నారు. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ ఎవరైనా మిస్ అయ్యారు అనుకోండి, స్టిల్ ఇక్కడ రిట్రేస్మెంట్ అయింది, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ కూడా రిట్రేస్మెంట్ అయింది, ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. దట్స్ ద పవర్ ఆఫ్ డిఎస్ జోన్. ఓకే, సో జోన్స్ అన్ని కూడా ఇది మ్యాజిక్ జోన్ కాదు. ఓకే, ప్రైస్ యాక్షన్, ఎర్లియర్ ప్రైస్ యాక్షన్ బట్టే ఫామ్ అవుతుంది ఇది జోన్. మనకి సిపిఆర్ ప్రీవియస్ సెషన్ హై లో క్లోజ్ బై 3 ఎలా ఫామ్ అయిందో ఈ జోన్ కూడా అలాగే ఫామ్ అవుతుంది. ఓకే, ఇది ఎస్బీఐ. అండ్ దెన్ యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ ఏంటి? సో నేను ర్యాండమ్ స్టాక్స్ గురించి చెప్తున్నాను. అన్ని స్టాక్స్ ఎందుకు చూపిస్తున్నానంటే కొన్ని స్టాక్స్ లో స్టాప్ లాసెస్ కూడా హిట్ అవుతాయి. నేను ఏదో జస్ట్ వీడియో వర్కౌట్ అయిన స్టాక్స్ ని మీకు చూపించేసి చెప్పేస్తే మీరు ఇండికేటర్ తీసేసుకుంటారు అలాగని కూడా చెప్పొచ్చు. బట్ స్టిల్ అలాగే కాదు, మొత్తం అన్ని స్టాక్స్ చూపిస్తున్నానంటే మీకు అర్థమవుతుందని. ఓకే, అంటే స్టాప్ లాస్ వచ్చినప్పుడు ఎలా మనం హ్యాండిల్ చేసుకోవాలన్నది అర్థమవుతుంది. సో స్టాప్ లాస్ లేకుండా ఉండదు. ఎన్నిసార్లు చెప్పిన వీడియోస్లో అన్నిసార్లు నేను మీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, స్టాప్ లాస్ అనేది ట్రేడింగ్లో ప్రతిసారి ప్రాఫిట్ అనేది రాదు. ఓకే, సో ఎంట్రీ ఇక్కడ డిఎస్ జోన్ దగ్గర ఎంట్రీ, గ్రీన్ క్యాండిల్ ఇక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ లైక్ ₹2.50 వచ్చింది స్టాప్ లాస్. టేక్ ప్రాఫిట్ ₹4 వరకు వెయిట్ చేయొచ్చు, కానీ ఆల్మోస్ట్ ₹1.30 వరకు వెళ్ళి స్టాప్ లాస్ అనేది హిట్ అయింది ఫస్ట్ టైం అది. సో సెకండ్ టైం మళ్ళీ షార్ట్ ఎంట్రీ వెళ్ళారు అనుకోండి, ఇక్కడ డిఎస్ జోన్ బ్రేక్అవుట్ అయింది కదా, సో ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఏమో పైన ₹3 కానీ ₹4 కానీ పెట్టుకోవచ్చు, టేక్ ప్రాఫిట్ ఏమో ₹8 వరకు ఉంచుకోవచ్చు. సో ఇంకా మనకి 7.50 అని వచ్చింది. ఇంకా మార్కెట్ రన్ అవుతుంది, క్లోజింగ్ అప్పుడు ఎక్కడ ఎగ్జిట్ అవుతుందో అక్కడ మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు స్వింగ్ చేస్తాననుకుంటే రేపు కూడా హోల్డ్ చేసుకోవచ్చు యాక్సిస్ బ్యాంక్ది. ఓకే, నెక్స్ట్ ఇన్ఫోసిస్. సో ఇక్కడ థర్డ్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ వచ్చింది, ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఏమో పైన. సో స్టాప్ లాస్ హిట్ అయింది ఫస్ట్ టైం 5. ఓకే, అంటే నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ మనకి, ఇక్కడ మన స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నాము, ₹5 పెట్టుకున్నాము. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ₹6 వచ్చింది. సో అప్పుడు కాస్ట్ పెట్టేసుకోవచ్చు కావాలనుకుంటే. లేదు స్టాప్ లాస్ వరకు వెయిట్ చేస్తాను అనుకుంటే ₹5 స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ ఎంట్రీ మనకి ఈ క్యాండిల్ దగ్గర దొరికింది. సో ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ డే హై పైన కానీ లైక్ డిఎస్ జోన్ పైన కానీ, లైక్ ఇది కూడా మళ్ళీ ₹5 పెట్టుకున్నా. ఈసారి మనకి ఆల్మోస్ట్ ₹11 1:2 అనేది అయిపోయింది. ఓకే, ఫస్ట్ టైం ₹5 లాస్ వచ్చినా సరే సెకండ్ టైం ₹11 ప్రాఫిట్ అనేది వచ్చింది. నెక్స్ట్ టీసీఎస్. టీసీఎస్ ఏమైంది, ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయింది. సో ఈ జోన్ రిజెక్షన్ అయింది, బ్రేక్అవుట్ కూడా అయింది. రిజెక్షన్ అయిందని షార్ట్ ఇంటర్వెల్ ఉంటే స్టాప్ లాస్ హిట్ అయింది, బ్రేక్అవుట్ అయిందని చెప్పి లాంగ్ ఇంటర్వెల్ ఉంటే స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఎప్పుడైనా ఒక స్టాక్ 2 టైమ్సే తీసుకోవాలి. అండ్ మాక్సిమం ఎక్కువ మీరు లాస్ చేస్తే ఎక్కువ లూజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో మాక్సిమం వదిలేయండి, 2 ట్రేడ్స్ తర్వాత వదిలేస్తే బెస్ట్. సో నేను లూజ్ అయ్యే ట్రేడ్స్ కూడా చెప్తున్నాను కదా, ఇదే ఎగ్జాంపుల్. ఓకే, టీసీఎస్లో 2 టైమ్స్ ట్రేడ్ అనేది ఫెయిల్ అయింది. అండ్ నెక్స్ట్ ఐటీసీ. ఐటీసీ దగ్గర టాప్ డిఎస్ జోన్ టచ్ అవ్వలేదు, బాటమ్ డిఎస్ జోన్ టచ్ అయింది. సో బాటమ్ డిఎస్ జోన్ది ఎంట్రీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఎంట్రీ, స్టాప్ లాస్ ఇక్కడ ₹2, టేక్ ప్రాఫిట్ ఏమో 1:2 కానీ 1:3 కానీ మోర్ దాన్ ₹6 కూడా వెళ్ళింది ఐటీసీ. సో నెక్స్ట్ జొమాటో. సో జొమాటో కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ప్రైస్ అనేది. సో దీనికి ఏమైందంటే ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ ₹1, టేక్ ప్రాఫిట్ ఏమో ₹2 పెట్టుకోవాలి, కానీ స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయింది కదా అని చెప్పి ఇక్కడ షార్ట్ ఎంట్రీ వెళ్ళడానికి లేదు, ఎందుకంటే పారాబాలిక్ బ్రేక్అవుట్. ఇన్షియట్ మళ్ళీ పైనుంచి రివర్స్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు, లేదంటే ఫేక్ బ్రేక్అవుట్ కూడా వెళ్ళవచ్చు, కానీ ఇది 2 టైమ్స్ కూడా ట్రేడ్ ఫెయిల్ అయినట్టు జొమాటో అనేది. అండ్ నెక్స్ట్ మీకు కొంచెం లిక్విడిటీ ఉన్న స్టాక్స్ చూసుకోండి. ఓకే, లైక్ కొంచెం స్టాక్స్ ప్రైస్ ఎక్కువ ఉంటాయి కదా, అలాంటివి చూసుకుంటే బెస్ట్. ఏషియన్ పెయింట్స్ అనేది ఈరోజు అసలు ఆపర్చునిటీ ఇవ్వలేదు, ఏషియన్ పెయింట్స్. సిప్లా. సో సిప్లా ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చింది, కానీ ఇది పారాబాలిక్ బ్రేక్అవుట్. సో బ్రేక్అవుట్ ఈ జోన్ దగ్గర రెడ్ క్యాండిల్ ఏం లేదు, ఇక్కడ నుంచి అగ్రెసివ్గా బ్రేక్అవుట్ అయింది. అలాంటప్పుడు సెకండ్ టైం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, స్టాప్ లాస్ క్యాండిల్ లో దగ్గర పెట్టుకోవచ్చు, ఇది హై ప్రాబిలిటీ. ఓకే, లో కింద పెట్టుకుంటే ₹5 వచ్చింది, టేక్ ప్రాఫిట్ ₹10 తీసుకోవచ్చు. సో ₹10 అనేది ఇక్కడ హిట్ అయిపోయింది. నెక్స్ట్ సో మ్యాచ్డాక్. సో మ్యాచ్డాక్ అయితే ఏమైంది, సెకండ్ ఎంట్రీ, థర్డ్ ఎంట్రీ ఇస్ థర్డ్ క్యాండిల్ దగ్గర బెస్ట్ ఎంట్రీ. నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, క్యాండిల్ ప్రాపర్ క్యాండిల్ డోస్ ఉంటేనే తీసుకోవాలి. ఓకే, ఇక్కడ డోజీ బార్ ఉంది సెకండ్ క్యాండిల్, అలాంటప్పుడు లో ప్రాబిలిటీ, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఏమో లైక్ ₹40 ఉంది, టేక్ ప్రాఫిట్ ₹80 వరకు పెట్టుకోవచ్చు. 1:2 అనేది హిట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీ అక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ 20 పాయింట్స్ అలా ఉంది, 21 పాయింట్స్, టేక్ ప్రాఫిట్ 40 పాయింట్స్. సో లేదు నాకు ఇక్కడ బ్రేక్అవుట్ ప్రాపర్గా లేదు తెలియట్లేదు అనుకుంటే వెయిట్ చేయండి, పర్వాలేదు. ఎక్కడ వెయిట్ చేయాలంటే ప్రాపర్ రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి, లేదంటే పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి. ఈ జోన్ దగ్గర పుల్ బ్యాక్ ఇక్కడ వచ్చింది కదా, సో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ పైన పెట్టుకొని టేక్ ప్రాఫిట్ 2 దాకా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అట్ 2 o'clock అనేది మనకి ఎంట్రీ దొరికింది ఇక్కడ, పుల్ బ్యాక్ ఎంట్రీ. సో స్టాప్ లాస్ 40 పాయింట్స్, టేక్ ప్రాఫిట్ ఏమో 80 పాయింట్స్. సో ఇంకా ఇప్పటి వరకు 60 పాయింట్స్ ఉంది, ఇంకా మార్కెట్ రన్ అవుతుంది కదా, 3 అవుతుంది. సో 3:30 లోపు 80 వస్తే పర్వాలేదు, లేదంటే స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకొని
ఎగ్జిట్ అయిపోవడమో లేదంటే స్టాప్ కొంచెం ప్రాఫిట్స్ తీసుకోవడమో అలాంటివి చేసుకోవచ్చు. టాటా స్టీల్ టాటా స్టీల్ ఏమైంది ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఎంట్రీ అక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ 0.33 పైస్. సో ఇలాంటివి చూసుకోండి. మరీ లో ఉన్నది తీసుకోకండి, బట్ స్టిల్ వర్కౌట్ అయ్యి ఉంటే మనకి ₹1 వరకు వెయిట్ చేయాలి, కానీ వర్కౌట్ అవ్వలేదు. సో సెకండ్ టైం ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, బ్రేక్అవుట్ అయింది దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. టాప్ లాస్ ఎంట్రీ క్యాండిల్ పైన 0.30 పైస్. సో టార్గెట్ 0.60 పైస్. మోర్ దెన్ ₹1 అయితే టార్గెట్ అనేది ఇచ్చింది. సో ఫస్ట్ టైం లాస్ వచ్చిన, సెకండ్ టైం బ్రేక్అవుట్ ఎంట్రీ దగ్గర ప్రాఫిట్ వచ్చింది. హెచ్సిఎల్ టెక్ సో కొంచెం వాలటైల్గా ఉంది. సో ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ, ఫెయిల్ అయింది. నెక్స్ట్ బ్రేక్అవుట్ అయింది, ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ, ఫెయిల్ అయింది. సో ఫస్ట్ టైం మీరు షార్ట్ ఎంట్రీ వెళ్తారు థర్డ్ క్యాండిల్ దగ్గర, ఫెయిల్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్రేక్అవుట్ కోసం చూసినా లేదంటే రిట్రేస్మెంట్ కోసం చూసినా పర్వాలేదు. సెకండ్ ట్రేడ్ తీసుకుంటే ఫెయిల్ అయింది హెచ్సిఎల్ టెక్ లో మీకు లాస్ అనేది వచ్చింది. సో ఇది ఎల్టీ లాస్ట్ నైట్ టోబ్రో. సో ఇది ఫస్ట్ 3 బార్స్ అనేది పారాబాలిక్ బ్రేక్అవుట్, అలాంటప్పుడు తీసుకోకూడదు. ఏం చెప్పాను, ఇమీడియట్ గా నెక్స్ట్ పైనుంచి వచ్చి రివర్సల్ తీసుకున్నప్పుడు తీసుకోవచ్చు. సో ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఎంట్రీ క్యాండిల్ పైన, టేక్ ప్రాఫిట్ 2 hour. సో అది కూడా వర్కౌట్ అయింది. నెక్స్ట్ బిఈఎల్. సో ఇది ఏంటంటే పారాబాలిక్ బ్రేక్అవుట్. ఇక్కడ థర్డ్ క్యాండిల్ దగ్గర తీసుకోవడం కంటే మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. సో మళ్ళీ వచ్చిన తర్వాత పారాబాలిక్ అయినా పర్వాలేదు, ఓకే. ఫస్ట్ టైం పారాబాలిక్ అయినప్పుడు తీసుకోకండి. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు, స్టాప్ లాస్ డిఎస్ జోన్ పైన పెట్టుకోవచ్చు, టేక్ ప్రాఫిట్ 2 hour. సో బెయిల్లోని మనకి ఇక్కడ చూడండి రిస్క్ రివార్డ్ మనకి ఇక్కడ పెట్టుకుంటే ₹1.25. ఇక్కడ పెట్టుకుంటే ₹1.60. రెండు స్టాప్ లాస్ కరెక్టే, కానీ మీరు ఏది స్టాప్ లాస్ పెట్టుకున్నారు 1.60 పెట్టుకుంటే మినిమం ₹3 వరకు వెయిట్ చేయాలి, 3.30 అలా వెయిట్ చేయాలి. 1.25 పెట్టుకుంటే దానికి డబుల్ వెయిట్ చేయాలి. అలా మీరు ప్లాన్ చేసుకోవాలి, ఓకే. సో హిందుస్థాన్ యూనిలివర్ ఫస్ట్ 2 బార్స్ అనేది పారాబాలిక్ బ్రేక్అవుట్. సో అలాంటప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు. ఇన్స్టెడ్ మనం ఇక్కడ తీసుకోవచ్చు, లైక్ 10:20 ఆ టైంకి ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ గ్రీన్ క్యాండిల్ స్టాప్ లాస్ ఏం డిఎస్ జోన్ కింద పెట్టుకోవచ్చు 3.65, కానీ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది హిందుస్థాన్ యూనిలివర్. ఇన్స్టెడ్ మనకి నిన్న గుడ్ ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ, స్టాప్ లాస్ డిఎస్ జోన్ పైన కానీ క్యాండిల్ పైన, కానీ క్యాండిల్ పైన పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. సో అలాంటప్పుడు డిఎస్ జోన్ పైన పెట్టుకోండి. ₹5 టేక్ ప్రాఫిట్ ఏమో ₹10 దగ్గర తీసుకోవచ్చు. ఇంకా హోల్డ్ చేసి ఉంటే మీకు ఇంకా ప్రాఫిట్. ఇక్కడ ఎవరైనా ఎంట్రీ మిస్ అయి ఉంటే మనం నెక్స్ట్ టైం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఓకే. నిన్న ప్రాఫిట్ వచ్చింది, ఈ రోజు లాస్ వచ్చింది. సో ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కామన్ అని చెప్పి మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పుడే స్టాక్ మార్కెట్లో సర్వైవ్ అవ్వగలరు. నాకు ప్రతిరోజు ప్రాఫిట్స్ వచ్చేయాలంటే స్టాక్ మార్కెట్లో ఎవరికి రావు. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఇది పారాబాలిక్ బ్రేక్అవుట్ కాదు, సో చిన్న వీక్ అనేది ఉంది. సో సెకండ్ క్యాండిల్ తీసుకోవాలా తీసుకోకూడదు అనేది మీ ఇష్టమే డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ విక్ అనేది స్ట్రాంగ్ విక్ డినోట్ చేస్తుంది కదా. సో ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో బయర్స్ ని బ్రేక్అవుట్ చేశారు కాబట్టి వెళ్ళొచ్చు. లేదు పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తాను అనుకుంటే సెకండ్ క్యాండిల్ దగ్గర తీసుకోవడం ఇష్టం లేదనుకుంటే 3, 4, 5, 6, 7th క్యాండిల్ దగ్గర తీసుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ బజాజ్ ఆటో లిమిటెడ్. సో ఇది పారాబాలిక్ బ్రేక్అవుట్ కాదు, ఇది లైక్ ఇక్కడ జోన్ దగ్గర రెడ్ బార్ ఉంది. సో ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఎంట్రీ క్యాండిల్ కింద, టేక్ ప్రాఫిట్ 2 hour. అక్కడ ఎంట్రీ మిస్ అయ్యి ఉంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ డిఎస్ జోన్ కింద పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఓకే. నాట్ ఎన్ ఇష్యూ. అది 1:2 వచ్చింది. సో మళ్ళీ థర్డ్ ఎంట్రీ ఇక్కడ వచ్చింది, స్టాప్ లాస్ డిఎస్ జోన్ కింద పెట్టుకోవచ్చు, ఎంట్రీ క్యాండిల్ కింద పెట్టుకోవచ్చు. ఎంట్రీ క్యాండిల్ కింద పెట్టుకున్న స్టాప్ లాస్ హిట్ అయింది. డిఎస్ జోన్ కింద పెట్టుకున్న వాళ్ళకి వర్కౌట్ అయింది ఆ ట్రేడ్. మళ్ళీ ఇక్కడ కూడా ఎంట్రీ కావాలని తీసుకోవచ్చు, ఓకే. పుల్ బ్యాక్ దగ్గర ఎంట్రీస్ తీసుకోవచ్చు, ఎందుకంటే స్టాక్స్ అనేవి ఎక్కువ వాలటిలిటీ ఏం చూపించవు, లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. సో అందుకే మెయిన్ స్టాక్స్ కోసమే ఇంకా చూపించవచ్చు, కానీ స్టిల్ వీడియో అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఏ స్టాక్స్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలన్నది కూడా నేను మీకు కోడ్తో పాటు ఇస్తాను. అండ్ ఇది మార్నింగ్ 9 o'clockకే తెలుస్తుంది, ముందు రోజు తెలియదు. మనకి సిపిఆర్ రేట్ అంటే ముందు రోజు తెలిసిపోతుంది. ఈ ఇండికేటర్ మనకి మార్నింగ్ 9 o'clockకి 9:15కి ఫస్ట్ క్యాండిల్ వస్తుంది కదా. ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అవగానే, మార్కెట్ ఓపెన్ అవగానే మనకి జోన్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఓకే. 2 డాట్స్ అనేవి వస్తాయి. అలా మా మార్కెట్ క్యాండిల్స్ తో పాటు జోన్స్ అనేవి ఎక్స్టెండ్ అవుతాయి. కానీ జోన్స్ లో మ్యాజిక్ ఏంటంటే ఇవి లీడింగ్ ఇండికేటర్స్, లాగింగ్ ఇండికేటర్స్ కాదు, ఓకే. సో డిఎస్ ఇండికేటర్ గురించి డౌట్స్ అనేవి మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇండికేటర్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ. ఇండికేటర్ కోసం నేను ఏమి ఛార్జ్ అనేది ఏం చేయట్లేదు. ఇండికేటర్ నేను మీకు ఫ్రీగానే ఇస్తాను.